ఎవరూ లేని అనాథ ఆ బాలిక రైల్వే స్టేషన్ బస్టాండ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. గర్భవతిగా ఉన్న తన భార్యకు సాయంగా ఉండాలని కోరాడు. ఆ బాలిక కూడా అందుకు సరేనంది. ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు పరిచయం చేశాడు. అంతా సాఫీగా సాగిపోతోంది. కొన్నాళ్లకు ఆటో డ్రైవర్ భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మరికొన్నాళ్లకు సాయంగా వచ్చిన బాలిక మాయమైంది. రాష్ట్రం కాని రాష్ట్రంలో శవమై తేలింది. గర్భిణీకి సహాయం చేసేందుకు వచ్చిన బాలిక ఎలా చనిపోయింది? అసలు పక్క రాష్ట్రానికి ఆమె ఎలా వెళ్ళింది? అసలేం జరిగింది? విశాఖ కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ ఆటో డ్రైవర్ ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల కిందట రైల్వే స్టేషన్ బస్టాండ్ల వద్ద భిక్షాటన చేసుకునే ఓ బాలికతో సురేష్కు పరిచయమైంది. తనకెవరూ లేరని బాలిక చెప్పడంతో గర్భిణీ అయిన తన భార్యకు సాయంగా ఉండాలని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బాలిక కూడా సురేష్ భార్యతో కలివిడిగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉంది. కొన్నాళ్లకు సురేష్ బాలిక మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మార్చి 24న సురేష్ దంపతులకు పాప పుట్టింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే తమ మధ్య ఉన్న బంధం గురించి ఇంట్లో చెబుతానని ఆ బాలిక సురేష్పై ఒత్తిడి తెచ్చింది. దీనిపై వీరిద్దరూ గొడవపడి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ నెల 15న ఉదయం బాలిక నేరుగా సురేష్ ఇంటికొచ్చి గొడవ పడింది. అతను కోపంతో గట్టిగా కొట్టడంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలిక చనిపోవడంతో భయపడిపోయిన సురేష్ మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో పెట్టి జ్ఞానాపురం రైల్వే స్టేషన్కు వెళ్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. సాయంత్రం 6:30 గంటలకు ఒడిషా రాష్ట్రం రాయగడకు చేరుకున్నాడు. అక్కడ చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో ఆ సూట్ కేసును పడేశాడు. మళ్లీ రైలెక్కి అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత చాందిలి ప్రాంతంలో దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని సూట్ కేసులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డ్స్ వంటి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే సురేష్ ఫోన్ నెంబర్ కనిపెట్టారు. కొంతకాలం ఆటో డ్రైవర్గా పనిచేసిన సురేష్ ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఆప్టింగ్ డ్రైవర్గా చేస్తున్నాడు. సురేష్తో బాలికకు సంబంధం ఉందని తెలుసున్న అతని భార్య అనాథగా చెప్పి తమ చెంత చేరిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పి తిరిగి పంపించాక ఇంత ఘోరం జరిగిందని కన్నీటి పర్యంతమైంది. చూస్తే అర్థమవుతుంది కదండి. ఎవరినైనా ఇప్పుడు చూస్తే ఇప్పుడు లేదని నేను ఖచ్చితంగా ఇది చెప్పలేను. ఆ పిల్ల మీద ఆ పిల్లడికి ఇష్టం ఉంది, ఆ పిల్లకి ఇష్టం ఉంది. ఇది కరెక్ట్ కాదు. మొగుడు పిల్లల మధ్యన బయట పెట్టానంటే తీసుకొని వెళ్ళి మా ఆయన బయట వదిలేశాడు. సురేష్ ఆ పిల్ల చూస్తే చిన్న పిల్ల, నీకంటూ నీ వయసు ఉంది, నువ్వంటూ ఒక ఉద్యోగం చేస్తావు, నీ పరువేటవ్వాలి, నువ్వేటవ్వాలి, ఏంటనుకుంటున్నావు? మనకు బిడ్డ చచ్చిపోయింది, మళ్ళీ బిడ్డ పుట్టింది, మనది వేరే లైఫ్. సురేష్ ఒక అమ్మాయి జీవితం ఎప్పుడు పాడు చేయాలని చూడ, నువ్వు చేస్తుంది తప్పు అని నేను చాలాసార్లు ఆ పిల్లని మందలించడం కూడా జరిగింది. మళ్ళీ ఆ పిల్లని కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత రెస్పాన్సిబిలిటీ లేని ఫ్యామిలీ నాకు అర్థం అవ్వట్లేదు. అంత డబ్బులు ఇచ్చి 50,000 ఆ పిల్లకి ఇచ్చి, అమ్మాయి ఏదో తెలియక తెచ్చుకున్నాము మీ పిల్లని, ఎందుకంటే ఇంతకుముందు పెందుతులు ఆ పిల్ల మిస్సింగ్ కేసు అని పెట్టారు వాళ్ళ తాలూకోలు. పారిపోయిందంట. పారిపోయి ఈ పిల్లడి కంట్లో కనబడితే మాకేం పారిపోయిన వచ్చిందని మాకు అసలు చెప్పలేదు.
నేను పలానా పెందుతుందని. అయినా మా వాడికైనా బుద్ధి ఉండాలి కదా. ఎవరో ఒక అమ్మాయి వచ్చినప్పుడు చిన్నపిల్ల అన్నప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి, కానీ అప్పచెప్పకుండా నాకు హెల్ప్ కావాలని చెప్పేసి మన స్వార్థానికి చూసుకొని తెచ్చినందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నిందితుడి కోసం విశాఖ వచ్చిన ఒడిషా పోలీసులు కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్ను అదుపులోకి తీసుకుని చాందిలి పోలీస్ స్టేషన్కు తరలించారు.